జాన్వాడి సురేష్, మిస్సెస్ పేరు ప్రవీణ సంతాన సాధన కేంద్రం ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ ఒక 10 years నుంచి చేస్తున్నాను. చాలా సపోర్ట్ వల్ల పిల్లల సపోర్ట్ కానీ బాగా ప్రదీప్ సపోర్ట్ కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఈ ప్రాక్టీస్ ఈ స్టేజ్కి రావడానికి ఒక నేమ్ వచ్చిందంటే అందరు డాక్టర్స్ హెల్ప్, ఎస్పెషలీ మన కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేశారు. దివి సార్ కానీ చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఇలాంటి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఐడెంటిటీ లేకనే ప్రాబ్లం ఉంది. ఒక్కరికి ఏంటంటే పక్కన తోకం మనకు లేదు, అక్కడ ప్రాబ్లం. ఏదో ఒక సింబల్, ఏదో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోకపోతే అన్ని ట్రీట్ చేస్తుండగా ఒకసారి తెలియదు. ఇతను మనవాడు అని తెలుసుకోవడమే కష్టంగా. అది ఒక్కటి క్రియేట్ చేయగలిగితే స్టేట్ లెవెల్ ఏదో ఒక మార్కెట్ సింబల్, ఏదో ఒక ఐడెంటిటీ పర్సన్కి మనకు ఇతను పర్సనాలి అని ఎలా తెలుస్తుంది, మనకు కావాలి. అక్కడ క్రియేట్ చేస్తే మనంతా ఇండియాలో మొత్తం యూనిటీగా రావచ్చు. అందరూ తెలంగాణలో డాక్టర్స్ అందరూ ఆల్ ఒక బుక్లెట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. 7 ఒక బుక్లెట్ తెలంగాణ డాక్టర్స్ అందరూ డాక్టర్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఆల్ ఫీల్డ్స్ ఉండే వాళ్ళని ఒక బుక్లెట్గా తయారు చేసుకోగలిగితే మనం హైదరాబాద్ ఒక డాక్టర్కి ఎక్కడికి రెఫర్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి రెఫర్ చేయాలా, ఎక్కడికి రెఫర్ చేయాలి, ఏ డాక్టర్ రెఫర్ చేయాలి, మనోడు ఎవరు ఉన్నాడు హైదరాబాద్, ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఏ డిపార్ట్మెంట్ వైజ్ మనం లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి డిస్టిక్లో, నేను వరంగల్లో మా వాడు ఉన్నాడని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయంగా 9th మంత్ వచ్చింది, ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే రాలేకపోతే నేను మీరు అక్కడే మా డాక్టర్ తెలిసాము అంటే అక్కడ పంపించేస్తాం, అక్కడ రెఫర్ చేస్తాం. మన వాళ్ళు ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అక్కడ ఒక బుక్లెట్లో అందరూ డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, అంటే మన కమ్యూనిటీలో అందరూ డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అది ప్రింట్అవుట్ చేసి పర్మనెంట్ నెంబర్స్ క్రియేట్ చేసి మన పబ్లిక్ అంటే మన ఎక్కడెక్కడ సంఘాల్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఆ నెంబర్స్ అన్ని డిస్ప్లే అవుతుంది. బుక్లెట్ మనం తయారు చేసి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్, ఎవ్రీవన్ ఇన్ వన్ బుక్లెట్ ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్. ఈ డిస్ట్రిక్ట్లో సంబంధించిన పర్సన్స్ వీళ్ళంతా మన వాళ్ళు అని అందరూ డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆన్లైన్ కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎక్కడ వచ్చాడు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం నమస్కారం. రికార్డు క్రియేట్ చేయడం మాత్రం మంచి ఆలోచన. సో దట్ మన వాళ్ళు అయితే మనకి కొంచెం ఐడియా అయితే వస్తుంది. సో రిక్వెస్ట్ చేసినట్టు మా సర్వీస్ డాక్టర్స్ ఏదైనా తీసుకున్నా మేము విషయానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం గారు. వచ్చిన పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి గ్యాదరింగ్ ప్రొవైడ్ చేసినందుకు. ఇక్కడ డాక్టర్స్ మాకే తెలియదు యాక్చువల్లీ ఇంతమంది ఉన్నారని. సో ఈ గ్యాదరింగ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ అందరికీ మన ఆర్డర్ గ్యాదర్ అవ్వడానికి కామన్ పాయింట్ ఏంటంటే పద్మశాలి. సో ఆ పద్మశాలి అంటే దాని అర్థం ఏంటి, అసలు ఎందుకు గ్యాదర్ అయ్యాము, అసలు అంటే మనం ఎందుకు గర్వంగా ఉండాలి పద్మశాలి అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు అని అంటున్నారు. ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడకూడదు, వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఒకటి ఫస్ట్ మార్కండేయుడు. ఆ మార్కండేయుడు వచ్చి అర్ధాయుషుడిగా పుట్టాడు, అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్తో పుట్టాడు, అంటే 16 సంవత్సరాలే ఉండింది ఆయన ఆయుష్. ఆ ఆయుష్తో పుట్టిన ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి, ఎన్నో పూజలు చేసి శివుడికి హీ రిప్రజెంటెడ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ శివ. అప్పుడు ఆయనకి పూర్ణాయుష్ కలిగించిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నాక పుట్టిన ఆయన భవన ఋషి. ఆ భవన ఋషికి మార్కండేయ స్వామి చెప్పింది ఒకటే, నేను శివుడికి ఎంతో ఇదిగా పూజలు చేశాను కాబట్టి నాకు పూర్ణాయుష్ వచ్చింది, నువ్వు ఆ శివుడికి ఏదో ఒకటి చేయాలి అని అంటే, అప్పుడు శివుడు నిగంబరుడు, అంటే బట్టలు లేకుండా ఉండేవాడు. శివుడు అంటే 4 దిక్కులా బట్టలు లేకుండా ఉండేవాడు, అంటే నిగంబరుడు. అలాంటి శివుడికి భవన ఋషి ఆయన ఆలోచించి ఈయనకి ఒక వస్త్రం కలిగించాలి అనే ఒక ఆలోచనతో వచ్చిన ఇది. సో ఫస్ట్ ఆ శివుడికి వస్త్రం కలిగించిన తర్వాత ఆయన ఇచ్చింది ఏంటంటే అందరి దేవతలకి
అందరి దేవుళ్ళకి మీరే బట్టలు ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఇది కలిగించడంతో ఆయన అప్పుడు అందరి దేవుళ్ళకి బట్టలు కుట్టడం అంటే బట్టలు సమర్పించడం స్టార్ట్ చేసినప్పుడు ఆయనకు ఆ పేరు ఇచ్చారనమాట. ఈ పేరు భవన ఋషి కాదు, పద్మశాలి. సో ఆ పద్మశాలి అంటే పద్మము అంటే ఇట్స్ అ ఫ్లవర్ అంటే అది ఎంతో మేధస్సు కలిగినది అని అర్థం అనమాట. శాలి అంటే మన కుల వృత్తి నేయటం. సో ఎంతో మేధస్సుతో నేసిన బట్టలు చేసేవాడే పద్మశాలి. సో మనకు హిస్టరీ ఉన్నప్పుడు మనం అంత పెద్ద పెద్ద వాళ్ళ సంతతి అయినప్పుడు మనం ఎందుకు భయపడకూడదు. నేను పద్మశాలి అని చెప్పడం చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ సో నేను ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. నేను డాక్టర్ అభిషేక్ గుంతుల, న్యూరో సర్జన్. నేను మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. నాతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ అని ఉంటారు, ఆయన జనరల్ సర్జన్. సో సార్ చెప్పినట్టు కార్డ్ సిస్టమ్ అయితే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐడియా. అలా అయినా కూడా మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళకి మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, మన వాళ్ళకి మనం ఎంతో సేవ చేసినట్టు ఎంతో కొంత అయితే యూ వుడ్ బి హ్యాపీ. అండ్ మా హాస్పిటల్ తరఫు నుంచి వీఆర్ వెరీ మచ్ సపోర్టివ్ టు ద సిస్టమ్ ఆఫ్ కార్డ్స్. అండ్ ఇదే స్టేజ్ మీద అంటే అవుట్ ఆఫ్ ద కమిటీ సార్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా హాస్పిటల్ అంటే నాది ఆయనది కలిపి ఓపీకి ఒక 5,000 రూపాయలు ఉంటుంది. సార్ చెప్పినట్టు 20,000 మంది పద్మశాలి అంటే 1 కోటి రూపాయలు రాయితీ నేను కంప్లీట్గా ఫ్రీ చేస్తాను సార్. అంటే రూపాయి కూడా ఓపీ ఫీజు తీసుకోండి. ఫీజు తీసుకుంటే కంప్లీట్గా ఫ్రీ సార్ చెప్పి ఎక్కడ ప్రకారంగా 1 కోటి రూపాయలు అవుతుంది. అదే సార్, అంటే నా దగ్గర పద్మశాలని వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ఫ్రీ ఓపీ ప్రొవైడ్ చేస్తాను. అంటే సార్ నా హాస్పిటల్ నేను చెప్తున్నాను సార్, అవుట్ ఆఫ్ ద కమిటీ సార్, అవుట్ ఆఫ్ ద కమిటీ అంటే మీరు కమిటీలో వచ్చే గైడ్ లైన్స్ ఇది ఓకే. అవుట్ ఆఫ్ ద కమిటీ నేనైతే నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హోమియో ఆఫీసర్గా డాక్టర్ అరుణ్ గారు వారిని మనం కోరుతున్నాం. రాజకీయాలు రాకముందు నుంచి కూడా చూశాను. ఈజ్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ వెరీ గుడ్. మనందరికీ ఇలా గ్యాదర్ చేసి అందరినీ ఇలా కలిసేలాగా చూడడం. బికాజ్ ఐ సీన్ సో మెనీ డాక్టర్స్ హియర్ అండ్ దేర్, బట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఇట్స్ అవర్ కమ్యూనిటీ దిస్. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బై సీయింగ్ యూ ఆల్ థింగ్. ఇట్స్ వెరీ గ్రేట్ ప్రెసిడెంట్ టు ఈచ్ వన్. అండ్ అన్న చేసిన ఈ యొక్క అంటే అందరికీ సేవ చేయాలనే భావనతోటి మన వాళ్ళకి మనం ఎంత సర్వీస్ అంటే మన వాళ్ళ నుండి కూడా సర్వీస్ చేయించుకోలేకపోతాం బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రజెంటేషన్ యాజ్ ద బిలాంగ్స్ టు దిస్ కమ్యూనిటీ అని చెప్పుకోకపోవడం వల్లనే ఈ యొక్క ల్యాక్ అనేది జరుగుతూ ఉంది. డాక్టర్ ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆ పేరు చెప్పుకోకపోవడం వల్ల పాపం ఇలా జరిగింది. అందుకని రమేష్ గారితో డాక్టర్ జీవి గారి దగ్గర అండ్ అక్కడ కూడా సార్ చాలా సర్వీస్ చేసేవారు. ఈవెన్ కోనకల్లో ఉన్న చాలా చారిటబుల్ ట్రస్ట్లో కూడా సార్ చాలా చేస్తారు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఏ పద్మశాలి, బీయింగ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్స్ విత్ us. I feel very good. Thank you very much. Thanks a lot. Thank you very much. డాక్టర్ హరిప్రసాద్ ప్రజెంట్ ఇక్కడ ఇంటర్వ్యూ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖమ్మంలో ఇంతమంది పద్మశాలి చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది చూస్తాను అనుకోలేదు యాక్చువల్గా ఖమ్మం ఏరియాలో. నేను 2016 నుంచి ఖమ్మంలో ఉన్నాను. 19 నుంచి బుగ్గవెల్లి ఏరియాలో వర్క్ చేస్తున్నాను. పద్మశాలీలకు సేవ చేయడం అనేది భాగ్యంగానే భావిస్తున్నాను. నెక్స్ట్ కూడా మీరు అన్ని కాంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా నమస్తే. నా పేరు ఋషభ. నేను సురక్ష హాస్పిటల్లో జనరల్ మెడిసిన్
అందరికీ అందరూ కామర్స్ రిలీజ్ అన్నారు కదా, వాళ్ళకి పేర్లు పెట్టుకున్నారు. మనకేమో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. మన మైబాద్ నేను పద్మశాలి సంఘంలో అందరితో బాగానే తిరుగుతాను. పద్మశాలి సంఘం ఖమ్మం యూనిట్లోకి రావాలని అనుకున్నా కానీ ఇప్పుడే బేసిక్ డాక్టర్ కాబట్టి నేను అందరితో ఎక్కడానికి సరిపోతుంది. సో అందువల్ల నేను మన సంఘంలోకి రాలేకపోతే పరిచయం చేసుకోలేకపోయినా. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకి పద్మశాలి వాళ్ళకు కూడా ఒక తోక ఉంది నేత అని, మనం మాత్రం పేరు పెట్టుకోము. దానివల్ల మనలో మనకు తెలియట్లేదు మెయిన్గా నాలెడ్జ్. సో మనం బోర్డుకి మన పేరు పక్కన నేత అని పెట్టుకోవచ్చు. ఒకలో పెట్టుకోలేకపోయినా ఒకలో పెట్టుకుంటే ఇబ్బంది అయితేమో, లేకపోతే మనకి సిగ్గు అనిపించడం, లేకపోతే ఏదైనా పర్సనల్ కారణాలు ఏదైనా కూడా మన హాస్పిటల్కి ఒక పేరు ఉంటాడు. ఆ పేరు మీద మార్కండేయ స్వామి బొమ్మ పెట్టుకున్నా మార్కండేయ స్వామి అంటారు కదా. మనం ఉన్న ఫ్లెక్స్ ఇప్పుడున్న ఫ్లెక్సీ తీసేసి పెట్టమని వినట్లేదు, మళ్ళీ ఫ్లెక్సీలు మారుతూనే ఉంటాం. కాబట్టి ఆ టైంలో మన మార్కండేయ స్వామిని గుర్తుపెట్టుకొని ఉన్న దేవుడి ఫోటోలో పెద్ద ఫోటో పెడితే ఆటోమేటిక్గా మన మార్కండేయ స్వామి ఉంటుంది. కాబట్టి ఆ సీరియల్లో కూడా మన చాంబర్లో ఫోటో పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి ఈజీ గుర్తుపడతారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు. పేషెంట్లు కూడా ఎంతసేపు పద్మశాలి అని చెప్పాలన్నప్పుడు డాక్టర్ కాడ ఖచ్చితంగా భయపడతారు 100%. ఈవెన్ నేనే ఒక డాక్టర్ కాడ నాకన్నా సీనియర్ డాక్టర్ కాడ ఇవ్వాలంటే నేనే అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి డాక్టర్ అని చెప్పినా కూడా యాజ్ జూనియర్గా కొన్నిసార్లు నేను చెప్పుకోలేను, అంటే చాలా మరి పెద్ద డాక్టర్ సీరియస్గా మాట్లాడుతాను అని నేనే ఒక్కొక్కసారి భయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక 2-3 ఫోటోలు ఉన్నాయి. శ్రీ అభయరాజ శ్రీనాథ్ గారు. మమతాలో హెచ్ఓడి రాదు, మమతాలో కూడా ప్రొఫెసర్ సార్. నా పేరు డాక్టర్ బాలకృష్ణ, ఆర్థోపెడిక్స్ అని. సార్ ఇప్పుడు మమతాలో ప్రొఫెసర్ చేస్తూ అభయలో సార్టింగ్ సార్టు. యాక్చువల్గా నాకు నా రేటు ఖమ్మం కాదు, నా రేటు విజయవాడ. సో మా ఫ్యామిలీ మొత్తము విజయవాడలో పద్మశాలికి ప్రెసిడెంట్ మా పెద్దనాన్న. సో వాళ్ళకి మేము ఎవ్రీ ఇయర్ మాకు అక్కడ పద్మశాలి మీట్ జరుగుతుంది. మేము అందరం వెళ్ళేవాళ్ళం, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఒక డే అంటూ ఉంటుంది అక్కడ. సో పద్మశాలికి ప్రెసిడెంట్ మా పెద్దనాన్న ఉండేవాళ్ళు. సో మా ఫాదర్ దానికి కింద క్యాడర్స్ ఉండేవాళ్ళు. సో కాబట్టి మాకు అక్కడ కామన్ అయ్యి మీటింగ్స్ అన్ని. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఖమ్మం వచ్చాక ఫస్ట్ మీటింగ్ చూస్తున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మా వైఫ్ డెలివరీ, మా పిల్లలు డెలివరీ నేను 6 ఎత్తుకొని మరి మేడం దగ్గరికి వచ్చాను. బికాస్ పద్మశాలి తెలిసి నేను తీసుకొచ్చాను. సో అలాగే ఎవ్రీవన్ అలాగే ఒకరొకరు సపోర్ట్ చేసుకోవాలని నా ఒపీనియన్ అంతే. బేసిక్గా నేను ఫస్ట్ కమ్మడాగల అంత నా పిల్లలు లేరు. సో మా డెలివరీ అంతా అసలు ఎవరు బాగా చూస్తారో కనుక్కొని పద్మశాలి కనుక్కొని ఫస్ట్ మేడం అని రాకేష్ అని నా జూనియర్, నా స్టూడెంట్ వాడు పీజీ, వాళ్ళ రిలేటివ్స్ అని తెలిసి సో పద్మశాలి చెప్పేసి నేను తీసుకెళ్ళాను. సో అలాగే సో అందుకని నేను పద్మశాలి నాకు భయంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము విజయవాడ చూస్తాం. ఎవ్రీ ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలతో గేమ్స్ ఆడిపిస్తారు, డాన్సింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక లబ్బీపేటలో ఒక బిల్డింగే ఉంటుంది అక్కడ పద్మశాలి కమ్యూనిటీ అనేది. సో పైడే స్ట్రీట్లో సార్. సో అలాగా మా ఉంటాయి కదా, కాబట్టి నాకైతే బాగానే ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఏది పేషెంట్ సో ఎలా అంతా నేను ఫ్రీగా చేస్తాను. సార్ దగ్గర కాబట్టి సార్ ఫ్రీ చేయమని చేస్తాను, లేకపోతే అసలు ఏం తీసుకోవాలో ఏం చేస్తాను. సో నాకు అనేది లేదు. సో ఐఎమ్ రెడీ టు డూ సేల్స్. ఎందుకంటే నాకు నేను కామన్, నాకు ఫస్ట్ నుంచి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. సో ఎనీవే థ్యాంక్ యూ. విశ్వేశ్వర గారు.
జూనియర్ డాక్టర్ విశ్వేశ్వర్ అండి, అనస్థీషియాలిస్ట్. 2012 నుంచి ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా వైపు డాక్టర్ పుష్పలత, గైనకాలజిస్ట్. చిన్న హాస్పిటల్ ఉంది మాది, ఒక 10 బెడెడ్ హాస్పిటల్, పుష్పలత నర్సింగ్ హోమ్ అని. అప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. 2012 నుంచి కూడా అభయాలు కూడా చేస్తున్నాను ప్రతిసారితో పాటు. దాంతోపాటు మురళీ సార్, దీవి సార్ వీళ్ళంతా మంచి పర్సన్, వీళ్ళ సపోర్ట్తో రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హెల్త్ కార్డు విషయంలో కూడా సార్ కంపెనీలో ఎట్లా నిర్ణయిస్తే దాంతోపాటు మేము ఫ్రీగా సపోర్ట్ చేస్తాము. మన మధుశాల కంపెనీలో కొంచెం అంటే మిగతా కంపెనీస్తో పోలిస్తే యూనిట్ తక్కువ ఉంటుంది. మన కూడా ఇలాంటి మీటింగ్స్ జరిగితే బాగుంటుంది. అందరి పరిచయం అనుకున్న వరకు నేను కూడా ఉంటుంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఇలా కలుసుకున్నందుకు. సో ఇట్లా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్, డాక్టర్స్ కొలీగ్స్కి అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పుష్పలత, గైనకాలజిస్ట్. నేను 2013 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఖమ్మంలో. అయితే 3 years బ్యాక్ ఓల్డ్ హాస్పిటల్ డాక్టర్ పుష్పలత నర్సింగ్ హోమ్ అని ఓల్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. మన బాబులో హాస్పిటల్లో హెల్త్ కార్డ్ విషయాల్లో ఫస్ట్ నుంచి సపోర్ట్గానే ఉన్నాను. హ్యాపీగా ఉంటుందని. అంటే యాక్చువల్గా ఇంతమంది ప్రొఫెసర్ డాక్టర్స్ ఉన్నారు కదా, నాకు విజయ్ తెలుసు, ప్రదీప్ సార్ తెలుసు, ఇంకా నెక్స్ట్ యాక్చువల్గా నాకు డిస్టెంట్ రిలేటివ్. సో ఇలా తెలుసుకుని ఇంతమంది ఉన్నారని యాక్చువల్గా ఫస్ట్ టైం ఇలా హ్యాపీగా ఉంది. నేను నా పేరు డాక్టర్ నవీన్, నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా శ్రీ సాయిమార్తి హాస్పిటల్ తిరుమల 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్ చెప్పినట్టు పెద్దవాళ్ళ అంటే ఈ హెల్త్ కార్డ్ విషయం అయితే చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది ఈ టోకన్ లేకుండా డైరెక్ట్గా వస్తే చాలామందికి యాక్చువల్గా మనం డైరెక్ట్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళకి చేయగలమో డిస్కౌంట్ ఇచ్చి చేయగలము. దీనికి అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. అలాగే యాక్చువల్గా కమ్మరోడ్ అనేది మా పిన్ని కట్టడం సునీత, యాక్చువల్గా ఆవిడ కూడా దగ్గర రీజన్. యాక్చువల్గా మా పిన్ని ద్వారానే ఇక్కడికి వచ్చాను. నేను కంపౌండ్ డిసైడెడ్. యాక్చువల్గా అందరూ గ్యాదర్ అవ్వి మనకి యూనిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే నేను మిగతా కమ్యూనిటీస్లో చూసింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి రిఫర్ చేస్తారు, మనం ఎవరికి రిఫర్ చేసిన వాళ్ళు మనకి రిఫర్ బ్యాక్ చేయదు. ఇక్కడ అది కామన్, ఇక్కడ అబ్జర్వ్ చేసిన కుటుంబంలో చాలా నేను. సో అలాంటిది మన కమ్యూనిటీలో మనం రిఫర్ చేసుకుని సో మనకు అందరూ విల్ గ్రో టుగెదర్ అండ్ విల్ లెట్ ద కమ్యూనిటీ గ్రో. అదే నా ఉద్దేశం. తీసుకొని కుదరదు చేసినందుకు నా పేరు చెప్పానంటే అనస్థీషియా గవర్నమెంట్ కవర్ చేస్తున్నాను, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా ప్రాపర్ కరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా కమ్యూన్ రావచ్చింది. గవర్నమెంట్ ఇక్కడ డే 1 నుంచి నాకు తెలియకుండా కూడా నేను ప్రదీప్ సార్తో అటెండ్ అయ్యాను. ఫ్రమ్ దట్ డే సపోర్టింగ్ మీ. నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అవ్వడం వల్ల నాకు కమ్యూనిటీ ప్లాట్ఫామ్ నేర్చుకున్న స్కాలర్షిప్ అయితే చదివాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై ఇన్కమ్, నేను అప్పుడు కొంతమంది ఓన్లీ ఫర్ డొనేషన్స్ కానీ ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తాను. బట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ అంటే కొన్ని సినారీస్ ఎలా అంటే అంటే వేరే కమ్యూనిటీ తప్పని కాదు, బట్ దేవర్ ఓన్ కమ్యూనిటీస్ అండ్ వాళ్ళు ప్రోగ్రామ్ చేసి చూస్తున్నాం. దే హౌ టు డిఫరెన్షియేట్ పీపుల్ అనేది తెలుస్తుంది. సో అప్పుడు అనిపించింది వై కాంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ కమ్యూనిటీ విత్ సపోర్టింగ్ అవర్ ఓన్ పీపుల్ అంటే ఎడ్యుకేషన్ పరంగా. బట్ ఇంతకుముందు వారు అన్నారు మేబీ కొంచెం ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు మన కమ్యూనిటీ వాళ్ళని. కమ్యూనిటీ వాళ్ళు తెలుసు కానీ నేనైతే ఇంట్రోవర్ట్ అయ్యాను. ఐ డోంట్ నో ఎక్స్పోజ్ టు సో మెనీ పీపుల్. బట్ అనిపించింది ఏంటంటే చాలా మంది ఇక్కడ నాకు తెలుసు డైవర్స్ నేను వెళ్తుంటాను. కానీ ఏ రోజు కూడా క్యాష్ కవరేజ్ ఇంప్రెషన్ ఒక అభిషేక్ సార్ దగ్గర కానీ సురక్ష గౌతమ్ సార్ దగ్గర కానీ నవీన్ సార్ రెగ్యులర్గా దొరకటి సార్ కూడా నేను ఎప్పుడు కూడా క్యాష్ డిస్కషన్ రాలేదు అంటే ఏ రోజు రాలేదు. బట్ తెలుసుకోవడం ఇంపార్టెంటే, మన కమ్యూనిటీ మీద చేయడం ఇంపార్టెంట్, ఇంకా కమ్యూనిటీ గ్రోత్ అవడం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని పనులు కమ్యూనిటీ తరాన్ని వెళ్తేనే అవుతాయండి. దర్శనంగా ఐదు చెప్తాము ఆల్మోస్ట్ 3.5 years కమ్యూనిటీ వచ్చి ఐ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీ
దాన్ని పరిశీలించాల్సిన కోరుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కన్నగంట స్వామి గారు, రామచంద్ర గారు, అలాగే మురళి గారు, అలాగే మెడికల్ అసోసియేషన్ తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి విష్ణుమూర్తి గారికి, అట్లాగే నా కొలీగ్స్ అందరికీ కూడా సమాముఖంగా నమస్కారాలు. సో మనిషి సంఘజీవి, సహజంగా ఒంటరిగా ఒకచోట ఉండలేడు కూడా. అడవిలో ఉండాలంటే 100 మందిలో ఒకటిగా బతకగలడు. కానీ సో అయితే మనం ఈ కార్డు మనల్ని కలుపుతుందని ఆశిస్తూ నెక్స్ట్ ఆగస్టులో డేట్ అన్న చెప్తున్నా. ఆగస్టులో ఐఎమ్ స్పాన్సరింగ్ ద ప్రోగ్రామ్. అట్లా సో నెక్స్ట్ ఆగస్టులో వస్తే ఆగస్టులోకి రెడీ గారు చెప్పినట్టుగా గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పారు. మీ డాక్టర్స్ గ్రూప్ మొదలైన ఆల్రెడీ ఉన్నది. మళ్ళీ మేము 2-3తో చేస్తాం. ఇంకా కొత్త వాళ్ళ గురించి చేస్తామండి. అవర్ భాస్కర్ అన్న 1 నిమిషం మాట్లాడుతుంది. క్షమించాలి మళ్ళీ వచ్చినందుకు. ఇలాగ బౌన్సర్స్ అన్నారు కానీ అది మనకు సరైన పదం కాదు. ఎందుకంటే మనం సేవ చేసే సమాజం, యువకులు సమాజం చేస్తుంది కాబట్టి పద్మశాలి దాడుల నివారణ కమిటీ అని పేరు పెట్టండి. ఖమ్మం జిల్లా, అన్ని జిల్లాల్లో ఇట్లా కమిటీలు వేద్దాం, దాడుల నివారణ కమిటీ అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ కార్డ్ అనే ఇష్యూ చాలా బాగుంది మీ ఆలోచన, కానీ ఒకసారి మళ్ళీ కూర్చొని దానికి ఇప్పుడు సార్ చెప్పారు 50% అని, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. అవి ఇతర కులాలు, ఇతర సమాజాలు మీద ఒత్తిడి రాకుండా దాన్ని ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మేము అప్పీల్, మీరు ఒక కమిటీగా ఏర్పడి మీ కమిటీకి మేము ఒక అప్పీల్ ఇచ్చినట్టుగా 2 ఆలోచనలు చేసుకొని ఒక వారంలో మళ్ళీ మీరు కూర్చొని, మనం కూడా కూర్చోవాలి. ఎవరైనా మీరు కూర్చొని రేపు పొద్దున మన ఇష్యూ రావద్దు. వేరే సమాజం నుంచి మీకు ఎందుకంటే ప్రాక్టీస్ అందరూ రెండోది మన ఐడెంటిటీ తెలవటానికి మీరు అన్నట్టు సురేష్ గారును నరేష్ గారు అన్నట్టు ప్రతి క్లినిక్లో మీరు ఒక మార్కండేయ స్వామి ఫోటో ఒకటి డిస్ప్లే చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత పేర్లు చివర టోకన్ అనేది ఆలోచించి పెట్టుకుందాం. ఈ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా గ్రూప్లో ఏంటంటే మీకు ఎక్కడ ప్రాబ్లం జరిగినా రమేష్ అన్న, మీ దగ్గర హాస్పిటల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగిన అంటే ఇప్పుడు